హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త చివరి వరకు చూడండి, మీకు బహుశా ఉపయోగపడుతుంది. అదే విధంగా కొన్ని టిప్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ఫోటోలో చూస్తున్నటువంటి ఈ వ్యక్తి పేరు వచ్చేసి మన్మోహన్. మన భారతదేశానికి చెందినటువంటి కేరళ వాసి. గత కొన్ని సంవత్సరాలుగా బెహ్రెయిన్‌లో జాబ్ అయితే చేస్తూ ఉన్నాడు. ఇతను చేసేటటువంటి జాబ్ ఏమిటో తెలుసా? అంబులెన్స్‌లో నర్స్‌గా. అదేంటి బ్రో, నర్స్ అనేటటువంటి పదాన్ని ఎక్కువగా మనం ఆడవారికే ఉపయోగిస్తాం కదా అంటే, బెహ్రెయిన్‌లో అంబులెన్స్‌లో పనిచేసేటటువంటి డాక్టర్ ఎవరైతే ఉంటారో తనకు సాయం చేసేటటువంటి వ్యక్తి మగవారైనా సరే నర్స్ అనే పిలుస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇతను బెహ్రెయిన్‌లో తన యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యల మూలంగా చేస్తూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తనకి ఒక చిన్నపాటి బాధ అయితే ఏర్పడింది. ఎలాగైనా సరే నా కుటుంబాన్ని కలవాలి, అదేవిధంగా నా పిల్లల్ని చూడాలని చెప్పేసి తన యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్లి సాయం అయితే అడిగాడు. ఫ్లైట్‌కి కావాల్సినటువంటి టికెట్‌కి డబ్బులు కాస్త తక్కువ ఉన్నాయి, నాకు ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా సాయం అయితే చేయలేదు. అలా బాధపడుతున్నటువంటి అతనికి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఒకే మాట అయితే అడిగారు. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు మీరు? మీకు ఏకంగా ఓటీ 2 కాదు, బెహ్రెయిన్ యొక్క డబ్బుల రూపంలో చూసుకున్నట్లయితే గన 30 మిలియన్ రూపీస్ అయితే మీరు విన్ అయితే అయ్యారు లాటరీలో అని చెప్పంగానే తను షాకు తిని అలాగే ఫోన్ అయితే కట్ చేశాడు. ఎందుకంటే గన ఇదొక ఫ్రాంక్ కాలో లేదంటే గన ఫేక్ కాలో అనుకున్నారు. మళ్ళీ తనకి వీడియో కాల్ చేసి మరీ చూపించారు. చూడు, నువ్వు ఏకంగా 30 మిలియన్ రూపీస్ అయితే గెలుచుకున్నావు బ్రో అని చెప్పంగానే కళ్ళల్లో నీళ్ళైతే తిరిగాయి. ఎంతో ఆనందాన్ని అయితే పొందాడు. ఈ 30 మిలియన్ల ఏదైతే బెహ్రెయిన్ డబ్బులు ఉన్నాయో మన ఇండియన్ కరెన్సీలో గన చూసుకున్నట్లయితే గన ఎంత అవుతాయో తెలుసా? ఓటీ 2 కాదు, ఏకంగా 60 కోట్ల రూపాయలు బ్రో. 60 కోట్ల రూపాయలు ఇతనికి రావడం గొప్ప సంగతి కాదు. ఇప్పుడు మన భారతదేశానికి గన ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత మిగులుతాయి అన్నది అతిపెద్ద సమస్య. ఇప్పుడు ఇతను మన భారతదేశానికి గన పంపించినట్లయితే గన మన భారతదేశంలో ఉన్నటువంటి ట్యాక్స్ రూపంలో ఎంత చెల్లించాలో తెలుసా? దాదాపుగా 30 కోట్ల రూపాయల పైనే, 30-35 కోట్ల రూపాయల పైనే ఇతను మన భారతదేశానికి అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. అయితే ఇది విన్న తర్వాత నాకు ఒక పద్యం అయితే గుర్తుకైతే వస్తూ ఉంది, చిన్నప్పుడు చదివినటువంటిది. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనట్లు పామరుడు దాచిన బంగారు భూమీసుల పాలు చేరు వినరా సుమతి అనేటటువంటి ఒక పద్యం. అంటే ఏమీ లేదు, చీమలు ఏవైతే పుట్టలు పెట్టుకుంటూ ఉంటాయో వాటిని ఆక్రమించి పాములు దూరుతూ ఉంటాయి. ఎవడైతే దురదృష్టవంతుడు బంగారు దాచిపెట్టి భూమిలో పాతి ఉంటాడో అదృష్టవంతుడికి అది దొరుకుతుంది అన్నట్లుగా ఇప్పుడు అతనికైతే 60 కోట్లు దొరికాయి, కానీ ఇప్పుడు దాదాపుగా 30 కోట్ల రూపాయల పైన ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వానికైతే చెల్లించవలసి అయితే ఉంటుంది. ఇంత డబ్బులు తగిలిన తర్వాత వచ్చేసి అన్న ఒకే మాట అంటూ ఉన్నాడు, బిడ్డ తగ్గేదేలే అని. మరి అనాలి కదా. టికెట్‌కు కూడా సాయం చేయలేనటువంటి వారు ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి సాయాన్ని అడగడం అయితే స్టార్ట్ చేశారు. ఒకవేళ మీలో ఎవరికైనా కానీ ఇలా డబ్బులు తగిలినట్లయితే గన పక్క దేశాల్లో ఉన్నటువంటి వారు ఒకే పని చేయండి, అక్కడే మీరు బిజినెస్ అన్నది స్టార్ట్ చేయండి. మీ యొక్క భవిష్యత్తుని ఇంకా గ్రోత్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనం మిగిలిన కాడికి చాలే అని చెప్పేసి ఇండియాకు వెళ్ళినప్పటికి కూడా ఒక సమస్య అయితే ఉంది. ఇప్పుడు ఇండియాలో ఇతను ట్యాక్స్ కట్టినప్పటికీ ఇది కూడా 20-25 కోట్ల రూపాయలు ఇతని దగ్గర ఉంటాయి కాబట్టేసి ఇక కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి మీద పడి ఏమంటారు, రాక్షసుల్లాగా తనని బాధ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. డబ్బు ఉంటే ఒక బాధ, డబ్బు లేకపోతే ఒక బాధ కాబట్టేసి మీరు ఎవరికైనా కానీ బహుశా భగవంతుని దయ వల్ల తగలాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మరి మీకు వద్దా బ్రదర్ అంటే కన, బ్రదర్ ఒక చేత్తో తగ్గేదేలే అన్నాడు. మనం 2 చేతులే కాదు, ఉన్నాయి 2, ఇంకా అప్పటికైతే 3 కూడా మొలుస్తాయేమో. మనం ఇంకా కూడా తగ్గేదేలే అంటాం. ఎవరమైనా అంతే కదా బ్రో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.